సినీ హీరో శ్రీతేజ్ పై కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి చేసిన ఫిర్యాదుతో శ్రీతేజ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. శ్రీతేజ్ వ్యూహం 1, వ్యూహం 2 సినిమాల్లో నటించాడు. నటుడిగా పలు సినిమాల్లో పాపులర్ కూడా అయ్యాడు. లక్ష్మీ ఎన్టీఆర్, నారప్ప, పుష్ప 1, పుష్ప 2లోనూ శ్రీతేజ్ నటించాడు. శ్రీతేజ్ పై కేసు నమోదవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రైవేటు బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో శ్రీతేజ్ వివాహితర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసి గుండెపోటుతో మరణించాడు ఆ బ్యాంకు ఉన్నతాధికారి. దీంతో అప్పట్లో శ్రీతేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అది నటుడు శ్రీతేజ్ పై కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, రాత్రి టాప్ హీరోగా దాదాపుగా హీరో స్థాయికి ఎదిగిపోయిన శ్రీతేజ్ పైన కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడు అని చెప్పి ఈ మేరకు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు మొత్తంగా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. PNS 69, 115, 318 తో పాటు 420 అండ్ సెక్షన్ మొత్తంగా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఆ సదరు యువతిని దాదాపు చాలా కాలం పాటు ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకుని నమ్మించి తర్వాత యువత దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్న ఆరోపణల మేరకు ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే గతంలో కూడా శ్రీతేజ్ పైన ఒక వివాహితర అక్రమ సంబంధ నేపథ్యంలో ఆ కేసు సంబంధించి కూడా మాదాపూర్ లో కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని చాలా ప్రముఖ సినిమాలు కావచ్చు, లేకుంటే బడా హీరోలతో కలిసి ఆ పక్కనే హీరోగా అతను చేస్తున్నాడు. వ్యూహం లాంటి సినిమాలు పొలిటికల్ సెటరిక్ సినిమాల్లో అతను కూడా నటించడం జరిగింది. ఆ తర్వాత పలు సినిమాలు కూడా శ్రీతేజకి అవకాశం తోటి రాత్రి హీరో స్థాయికి అతను ఎదిగిపోవడం జరిగింది. అయితే శ్రీతేజ ఇటు యువతి ఇచ్చిన ఫిర్యాదు పైన అయితే కుక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి శ్రీతేజని పిలిచి విచారిస్తాం. అతని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. తర్వాత ఇప్పటికే యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ యువతి ఇచ్చిన ఆధారాలు కావచ్చు, యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి చెప్పిన కాల్ డేటా మొత్తాన్ని కూడా అధికారులు వెరిఫై చేస్తున్నారు. శ్రీతేజని విచారించిన తర్వాత ఫర్దర్ గా ముందుకు వెళ్తాం, యాక్షన్ తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. సౌజన్య, అంటే ఎటువంటి ఆధారాలతో ఆ యువతి కంప్లైంట్ చేసింది రమేష్ వైట్ల? కైండ్ ఆఫ్ వాట్సాప్ మెసేజెస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదంటే ఇప్పటికే యువతి కొన్ని ఆధారాలు ఇవ్వడం జరిగింది. కొన్ని టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, లేకుంటే ఫోన్ కాల్ డేటా కావచ్చు, లేకుంటే వాట్సాప్ మెసేజ్ కావచ్చు, తర్వాత కొంత వ్యక్తిగతమైన సమాచారం కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం చెప్పడం జరిగింది. కొన్ని బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆ శ్రీతేజ్ సంబంధించిన వ్యవహారం సంబంధించి యువతి ఇవ్వడం జరిగింది. అయితే ఇవి కీలక ఆధారాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే యువతి ఇచ్చిన వాట్సాప్ డేటా చాటింగ్ కావచ్చు, లేకుంటే ఫోన్ కాల్ డేటా కావచ్చు, లేకుంటే తర్వాత కొన్ని బ్యాంకు డేటా కావచ్చు, ఇవన్నీ కూడా అధికారులు ఇప్పటికే ఆ యువతి దగ్గర తీసుకున్నారు. యువతి దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. యువతి చెప్పిన ఆధారాలు కావచ్చు, లేకుంటే యువతి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం శ్రీతేజ్ పైన కేసు నమోదు చేసి ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. శ్రీతేజ్ని పిలిచి విచారించి ఫర్దర్ గా ముందుకు వెళ్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అంటే స్పెసిఫికల్లీ కంప్లైంట్ లో ఏం మెన్షన్ చేసింది రమేష్ వైట్ల ఆ యువతి? ఎందుకంటే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అంటుంది. అంటే ఇప్పుడే బయటకు రావడానికి రీజన్ ఏంటి? కంప్లైంట్ అసలు ఏం మెన్షన్ చేసింది? ఆ యువతి సంబంధించి చూస్తుంటే గత కొంతకాలం నుంచి వీళ్ళిద్దరు కలిసి తిరిగారు, ఇద్దరు కలిసి ఉన్నారు, తర్వాత ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఆ యువతి చాలా కాలం పాటు ఈ శ్రీతేజ్ పరిచయం ఉంది. చాలా కాలం పాటు కలిసి తిరిగిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి చాలా కాలం నుంచి పెళ్లి చేసుకుంటా నమ్మించి ఆ యువత దగ్గర నుంచి పెద్ద డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. అయితే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పి ఆ యువతి అడిగిన తర్వాత అప్పటి నుంచి మోహన్ చాటు వేసి ఆ తర్వాత శ్రీతేజ్ కనిపించకపోయాడు. యువతి సంబంధించిన ఫోన్స్ బ్లాక్ చేసి ఆ యువతిని మొత్తంగా ఆ ఇబ్బందికి గురి చేశాడు. చివరికి చాలా కాలం పాటు ఆమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. అయినప్పుడు కూడా ఆ యువతి సంబంధించి చూసినట్లయితే ఆ యువతితోటికి చాలా కాలం పాటు ఉండి ఆ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న చెప్పడం కాకుండా ఆ పెద్ద మొత్తంలో గ్రాండ్ గా వివాహం చేసుకుంటామని చెప్పి కూడా ఆ యువతిని నమ్మించాడు. ఆ యువతి దగ్గర నుంచి కూడా డబ్బులు కూడా తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో యువతి తనతో కలిసి ఉండి తనతో చాలా కాలం పాటు ఉండి తన దగ్గర డబ్బులు తీసుకొని ఇవన్నీ చేసిన తర్వాత తను మోసం చేసి వివాహం చేసుకోకుండా శ్రీతేజ మోహన్ చాటేశాడని చెప్పి కూడా ఆ మేరకు కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.